సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్ఐపిబి ప్రతిపాదించిన దాదాపు 39,436 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. వీటితో పాటు ఏపీలో 26 జిల్లాలు, 6 జోన్లు మరియు 2 మల్టీ జోన్లను ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర గెజిట్ ప్రతిపాదనలపై కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఇక ఈ రోజు ఉదయం 10:30 గంటలకి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక ఏపీ కేబినెట్ అయితే భేటీ కానుంది. అయితే భేటీ అయిన వెంటనే కూడా ఏదైతే ఇటు ఇప్పటికే పార్లమెంట్ లో రాజధాని అమరావతి చట్టం ఆమోదం నేపథ్యంలో ఇటు ప్రధాని అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులకి అయితే కనుక ప్రభుత్వం ధన్యవాదాలు అయితే కనుక తెలుపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అనంతరం కూడా 16వ ఎస్ఐపిబిలో చర్చించినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటికైతే కనుక ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు అంటే ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే దాదాపు 39,436 కోట్ల రూపాయల ప్రాజెక్టులు అయితే కనుక ఈ రోజు ఏపీ కేబినెట్ అనేది ఆమోదం తెలుపుతుంది. దీనిలో భాగంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుగా అయితే కనుక ఈ రోజు కీలకమైనటువంటి అంశం అయితే పరిగణించబడుతూ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఫీజు రెగ్యులేటరీ కమిటీకి సంబంధించినటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో ఆ ఏర్పాటు ఆర్డినెన్స్ కి అయితే కనుక కేబినెట్ అనేది ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా ఇటు రాజధాని అమరావతిలో అయితే కనుక ఏవైతే నిర్మాణాలు జరగబోతున్నాయో దానికి సంబంధించి స్పీడప్ ఉండేలాగా కూడా ఇక నిర్ణయం కీలకమైనటువంటి నిర్ణయంతో పాటు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి నిధులకి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించి అదేవిధంగా ఆమోదం తెలుపుతున్నారు. ఇక పలు సంస్థలకి భూ కేటాయింపులు అనేది కూడా ఈ రోజు కేబినెట్ అనేది ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా ఏపీలో 28 జిల్లాల జోనల్ వ్యవస్థ ఏదైతే ఉందో వాటి నుంచి కూడా ఇటు ఖరారు చేసి ఇక నుంచి ఉద్యోగ నియామకాలు అదేవిధంగా బదిలీల జోన్ల వ్యవస్థలో మల్టీ జోనల్ వ్యవస్థ అనేది కూడా ఈ రోజు ఖరారు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఇక్కడ ఏదైతే ఈ రెగ్యులేటరీ కమిటీ ఫీజు రెగ్యులేటరీ కమిటీ అనేది కూడా ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ స్థానంలో అయితే కనుక ఈ యొక్క ఫీజు రెగ్యులేటరీ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన వెంటనే కూడా విద్యా కమిషన్ స్థానంలో ఈ యొక్క ఎఫ్ఆర్సి అనేది కూడా ఏర్పాటు కానున్నట్టు కూడా తెలుస్తోంది. 3 ఏళ్ల కాలానికి ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఖరారు చేయనుంది. ఇలా ఈ రోజు కీలకమైనటువంటి అంశాలతో పాటు ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ఇటు ఉత్తరాంధ్ర నుంచి కూడా రాయలసీమ వరకు ఏదైతే యూనిట్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కావచ్చు అదేవిధంగా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు పరిశ్రమలను అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతాల వారిగా కూడా ఈ రోజు ఈ కేబినెట్ లో అయితే కనుక ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ యొక్క ప్రాజెక్టుల ద్వారా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే కనుక రానున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇక ఏదైతే పర్యాటక శాఖ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఏదైతే విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.